86వ సూర త్వారిక్. ప్రభాత నక్షత్రం. అవతరణ మక్కా. సూక్తులు 17. ఆకాశం సాక్షి, ప్రభాత నక్షత్రం సాక్షి. ప్రభాత నక్షత్రం అంటే నీకేమైనా తెలుసా? దేదీప్యమానంగా వెలిగిపోయే నక్షత్రం. ప్రతి ప్రాణిని కనిపెట్టి ఉండేందుకు ఆ ప్రాణిపై ఒక పర్యవేక్షకుడు ఉన్నాడు. పర్యవేక్షకుడు లేని ప్రాణి అంటూ ఏదీ లేదు. మానవుడు తాను ఎలాంటి పదార్థంతో పుట్టించబడ్డాడో కాస్త ఆలోచించాలి. వెన్నెముకకు ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ద్రవ పదార్థంతో పుట్టించబడ్డాడు. అలాగే అతన్ని మళ్లీ బతికించే శక్తి కూడా ఆ సృష్టికర్తకు ఉంది. రహస్య విషయాలు సైతం బయటపెట్టి విచారణ జరిపే రోజున మానవుని దగ్గర తనదంటూ ఎలాంటి శక్తి ఉండదు. అతన్ని ఆదుకునేవారు కూడా ఉండరు. వర్షం కురిపించే ఆకాశం సాక్షి, చెట్లు మొలకెత్తే సమయంలో చీలిపోయే నేల సాక్షి. ఇది నిర్ణయాత్మకమైన విషయం, ఏదో ఆషామాషీ విషయం కాదు. విచారణ రోజు మీరు తప్పకుండా బ్రతికించబడతారు. వీరు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు, నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి చూడనట్లు వదిలేయి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలిపెట్టు.